వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. సో ఈరోజు వీడియోలో మనం డిజిటల్ లాజిక్ డిజైన్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే ఏ క్వశ్చన్స్ అయితే మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు, పర్టికులర్ ఈ పేపర్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అయితే మనం ఈజీగా పాస్ అయిపోతాం, ఏ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్స్ చదవాలి, తక్కువ సమయంలో ఏ క్వశ్చన్స్ అయితే మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు, అలాంటి యొక్క యూనిట్ వైజ్గా మీకు అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, యూనిట్ వైజ్గా ఏ క్వశ్చన్స్ అయితే మీకు సరిపోతుందో అలా మీకు యూనిట్ వైజ్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ముందుగా మనం ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో మీరు చూసి భయపడవద్దు. ఓకేనా, ఇక వీటిలో మీకు ఎలా చదవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అనేది మీ కోర్సులో ఉంటుంది. ఓకేనా, సో మీ మెటీరియల్ తీస్తే 20 to 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30+ ఆశ్చర్యపడిపోకర్లా. ఓకే, అయితే అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, వాటిలో ఈ క్వశ్చన్స్ చదివితే సరిపోద్ది. ఓకేనా, ఈ క్వశ్చన్స్ చదివితే సరిపోద్ది. అయితే వీటి యొక్క ఆన్సర్స్ మీకు మెటీరియల్ చాలా పెద్దగా ఉండొచ్చు, బట్ మేము ప్రొవైడ్ చేసిన కోర్సులో వీటి యొక్క ఆన్సర్స్ మీకు ఈజీగా ఏ విధంగా అర్థం కావాలి, మీకు అర్థమయ్యే విధంగా ఏ విధంగా చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో సో దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేస్తాం. దాని గురించి కూడా మీకు చెప్తాను. ఓకేనా, ఈ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది, మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం ఇట్ మీన్స్ దట్ చాలామంది కొంచెం టఫ్ చాప్టర్ కాబట్టి ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ క్వశ్చన్స్ ఫస్ట్గా చదువుకోండి, ఇవి అంత కష్టంగా ఉండవు, 2 సార్లు ప్రాక్టీస్ చేసి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా అండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 3లో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, ఇవి నీట్గా ఒకవేళ మీకు దేంట్లో అయినా డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకవేళ కోడ్ ఉంటే కోడ్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదిగోండి, ఫస్ట్ యూనిట్లో మీరు ఈ క్వశ్చన్ చదువుకుంటే సరిపోద్ది, ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, సెకండ్ యూనిట్లో ఈ క్వశ్చన్స్. ఓకే, థర్డ్ యూనిట్లో ఇవి, వీటి దాటి మీరు అనాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ ముందు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ యొక్క టైం వేస్ట్ అవ్వకుండా తక్కువ సమయంలో మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే ఈ క్వశ్చన్స్ మీకు యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ యూనిట్ 4. సో క్వశ్చన్స్ ఉంటాయి, బట్ వీటి యొక్క ఆన్సర్స్ సంగతి ఏంటి చెప్తా. ఓకేనా, ఇదిగోండి, ఈ క్వశ్చన్స్ చదువుకుంటే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా, సో అయితే వీటి యొక్క ఆన్సర్స్తో దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఆ కోర్స్ మీకు కావాలనుకుంటే దానికోసం మీరు ఏం చేయాలి, ప్లేస్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది డిఎంటీ లాజిక్స్ యాప్. ఓకేనా, సో యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తే సెకండ్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ థర్డ్ సెమిస్టర్, మీరు ఏ సెమిస్టర్ చూసుకున్నా అన్ని సబ్జెక్ట్స్ ఇలానే ఉంటాయి. సెకండ్ సెమ్ మనం మాట్లాడుకున్న పేపర్ ఏంటి, డిజిటల్ లాజిక్ డిజైన్. ఎక్కడ ఉంది వెతకండి, ఇదిగోండి ఇక్కడ ఉంది. దీంతో పాటు మ్యాథ్స్ మాత్రమే కాకుండా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్, సప్లై పేపర్తో సహా అన్ని సబ్జెక్ట్స్ మీకు ఇందులో అవైలబుల్గా ఉంది. ఏ సెమిస్టర్ చూసుకున్నా ఇలానే ఉంటాయి. ఫస్ట్ సపోజ్ 4th సెమిస్టర్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న పేపర్ ఏంటి, డిజిటల్ లాజిక్ డిజైన్. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కంటెంట్ కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ దీనికి సంబంధించిన టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, వీటితో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి 99 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, యాక్చువల్గా దీని ప్రైస్ 199. ఓకే, బట్ ఇప్పుడు డిఎంటీ లాజిక్స్ యాప్ 50,000+ ఇన్స్టాల్స్ అయిన సందర్భంగా 199 రూపీస్ ఉన్న ప్రతి కోర్స్ 199 రూపీస్ ఉన్న ప్రతి కోర్సుని మీకు 99 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోకపోతే త్వరగా పర్చేజ్ చేసుకోండి. ఓకే, ఇది మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది, అండ్ ఇది ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ 6 monthsలో మీకు ఏ డౌట్ వచ్చినా సరే యాప్ కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది. ఓకేనా, అక్కడ వాట్సాప్ క్లిక్ చేస్తే పలానా డౌట్ అని నాకు అక్కడ మీరు మెన్షన్ చేసినట్లయితే మీ యొక్క ప్రతి డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మీ పేపర్ ఎలా ఇచ్చినా సరే మీరు పాస్ అయిపోయేటట్టు ఒక సర్టన్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకే, మీ ఫ్రెండ్స్కి ఏమైనా తెలియకపోతే చెప్పండి, ఫర్దర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సరేనా, నెక్స్ట్ యూనిట్ 4లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ యూనిట్ 5. ఈ విధంగా మొత్తం 5 యూనిట్స్ నుంచి మీకున్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఈ 5 యూనిట్స్ నుంచి నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ చదువుకుంటే మీ ఎగ్జామ్ ఈజీగా పాస్ అయిపోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ పీడిఎఫ్ మీకు యాప్లో కూడా ప్రొవైడ్ చేశాను. ఓకేనా, రైట్. సో మీకు యూనిట్కి ఒక
3 క్వశ్చన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో టాప్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్ కామెంట్ చేయండి. వాళ్ళ కోసం వీలైనంత త్వరగా వీడియో మధ్యకి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో ఇంకా ఏమైనా సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ విధంగా మీకు కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.